గోపీచంద్ కంబ్యాక్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పదే పదే రొటీన్ మాస్తో బాక్సాఫీస్ వద్ద ఒకే ఫలితం అందుకుంటున్న ఈ మాస్ హీరో ఎట్టకేలకు దారిలో పడినట్టు కనిపిస్తోంది. ఘాజీ అటాక్ అండ్ అంతరిక్షం ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ పీరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి కాలాగ్ని అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు లాకేనట్టే. గతంలో శూలా అనే టైటిల్ ప్రతిపాదనలో ఉండేది కానీ ఫైనల్గా టీం మొత్తం కాలాగ్ని టైటిల్ వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే ఇందులో బోలెడు విశేషాలు ఉండబోతున్నాయి. కాలాగ్నిలో గోపీచంద్ యుద్ధవీరుడిగా ఇప్పటిదాకా చేయని పాత్రలో కనిపించబోతున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన ఒక చారిత్రక ఘట్టం మీద సంకల్ప్ రెడ్డి పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ రాసుకున్నారట. మైథాలజీ, దేశభక్తి, హిస్టరీ ఇలా 3 విభిన్న అంశాలను మేళవించిన తీరు సరికొత్తగా ఉంటుందని వినికిడి. ముఖ్యంగా 25 రోజులు కష్టపడి షూట్ చేసిన క్లైమాక్స్ ఎపిసోడ్ ఎప్పటికీ చెప్పుకునే స్థాయిలో వచ్చిందట. రాత్రివేళల్లో చాలా రిస్క్ మధ్య దీని చిత్రీకరణ జరిగింది. వార్ ఎపిసోడ్లు, చేజులు వీటిమీద సంకల్ప్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అవి చాలా బాగా వచ్చాయని అంటున్నారు. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ 7వ శతాబ్దం నుంచి మొదలవుతుందట. ట్రెండ్కు తగ్గట్టు బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న గోపీచంద్కు దీని సక్సెస్ చాలా కీలకం. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. పోటీ లేకుండా సోలో రిలీజ్ కోసం వివిధ ఆప్షన్లను చూస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా గోపీచంద్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. కాలాగ్ని టైటిల్ చూస్తుంటే కంటెంట్ ఏదో పవర్ఫుల్గానే ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి గోపీచంద్ కోరుకున్న బ్రేక్ దీంతో అయినా దక్కుతుందేమో చూడాలి. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు.